హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ పులిహోర టెంపుల్ స్టైల్లో రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులో 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. వీటిని శుభ్రంగా వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇందులో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదండి, అందుకని 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టుకుని అన్నం వండుకోవాలి. అన్నం ఉడికేలోపు మనం నిమ్మరసం తయారు చేసుకుందాం. నిమ్మరసం కోసం నేను ఇక్కడ మీడియం సైజ్ నిమ్మకాయ 6 తీసుకున్నానండి. వీటిని రసం తీసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఉప్పు కరిగేలా బాగా కలుపుకోవాలి. ఉప్పు కరిగాక టేస్ట్ చేసి చూస్తే కొద్దిగా ఉప్పగా ఉంటే సరిపోతుందండి. నిమ్మరసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి వేసుకుని ఆరబెట్టుకోవాలి. అన్నం మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకున్నాం కదండి, ఇందులో కొద్దిగా వేడివేడి నూనె వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కలుపుకోవటం వల్ల అన్నం పొడి పొడిగా చక్కగా వస్తుందండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 ఎండుమిర్చి వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుని కలుపుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు వేసుకుని అవి చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో కొద్దిగా పసుపు వేసుకుని పసుపు పైన వేడివేడి నూనె పోసుకోవాలి. ఇలా వేడివేడి నూనె పోసుకోవడం వల్ల పసుపు పచ్చివాసన రాకుండా ఉంటుందండి. ఇందులోనే తాలింపు గింజల్ని కూడా వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి. పసుపుని మనం డైరెక్ట్గా తాలింపులో అయినా వేసుకోవచ్చండి. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తురిమి పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా అల్లం, ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. మీరు కూడా పులుపుని బట్టి నిమ్మరసం యాడ్ చేసుకోండి. ఫైనల్గా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగపప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. వేరుశనగపప్పు నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవడం వల్ల మెత్తబడకుండా ఉంటాయండి. అంతే అండి, మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.